ఉండదు. దే విల్ హ్యావ్ టు రెస్ట్రిక్ట్. బయట పంపించాల్సిన అవసరం ఉంటుంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి. పంపించేటప్పుడు కూడా సర్టిఫికేట్స్ పైన ముద్ర వేసి పంపించాలి. ర్యాంకింగ్ గురించి ఇద్దరు పంపిస్తున్నామని. ఒక్కసారి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు పంపించిన తర్వాత మిగతా ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో కూడా అతనికి అడ్మిషన్ అంటే జరగదు. సుప్రీం కోర్ట్ డైరెక్షన్ ఇస్ వెరీ వెరీ క్లియర్ అండ్ దిస్. హీ విల్ నాట్ బి getting admission in any other education institution after that once he is done. మా వైపు నుంచి మేము చేసేది రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. పోలీస్ స్టేషన్ రికార్డులోకి వస్తారు. వాళ్ళ పేరెంట్స్ సంబంధి పేరెంట్స్ ఫర్ కౌన్సిలింగ్. మీ వాడు వచ్చి ఇలాంటివన్నీ చేస్తున్నాడని అతని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. పాస్పోర్ట్ కానీ వేరే ఏ లైసెన్స్ కానీ ఏది కూడా రాదు. నో పాస్పోర్ట్, నో లైసెన్స్ will be issued to him. Because once the case is registered, we'll keep it on record and we'll verify it against that particular record and see to it that he does not get any of these things. So ఇలాంటి చాలా సీరియస్ పర్యవసనాలు ఉంటాయి. కాబట్టి ముందే ఇలాంటి టెండెన్సీ ఉన్న స్టూడెంట్స్ ను సిటీ పోలీస్ ఆఫీసర్స్ గా వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాము. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ముందే జాగ్రత్తగా ఉండడం మంచిది. తప్పు చేసిన తర్వాత మళ్ళీ ఎవరి చేతిలో ఉండదు. అది పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. దట్స్ వై వీ వాంట్ టు టెల్ దెమ్ ఇన్ అడ్వాన్స్. దీంట్లో పనిష్మెంట్స్ లో చాలా సీరియస్ ఉంటాయి. ఈ ర్యాంకింగ్ కేసెస్ లో ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ అవుతారో దాంట్లో కనీసం 6 months ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఈ కేసెస్ లో. 6 months టు డిపెండింగ్ ఆన్ సఫరింగ్ దట్ ది విక్టిమ్ అండర్ 10 years ఉండవచ్చు. అప్ టు 10 years ఇస్తాను. సో అదొకటి ఉంది. రెండవది దిస్ వన్ రెస్ట్రిక్షన్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విల్ గో అవే ఫ్రమ్ దేర్. తర్వాత ఏ ఇన్స్టిట్యూషన్ అయితే దీన్ని నెగ్లెక్ట్ చేస్తుందో ఆ ఇన్స్టిట్యూషన్ ఆల్సో విల్ సఫర్ లాట్ ఆఫ్ consequences. How many cases are booked till now for ranking? That is what I am telling. Even before anything happens, we are forewarning them, because these are all young students in the age of 18, 20, 22. Somebody should not get into this and feel later that I was doing an innocent act, somebody else suffered, but I did not do the consequences. We wanted to warn them at the beginning of the academic year itself that please do not get into this. Till now there are no cases. That's good. The idea also is that if we can have a ragging-free year fully, 0 ragging cases, I will really compliment my officers. But this camp station license and denial of passport. There are 2 ways. One is there are certain disabilities which will present after the conviction. But from our side, once we have registered a case, that will be available. We will not recommend for a passport when he applies. Second one is if he is applied for license also. Whatever matter comes for verification to the police, there will stand that he is involved in it. He is facing that particular case. So, Telugu Bandala, English. Sir, నిలబడుకోండి. उर्दू है सर. हम ट्रांसलेशन कर रहे थे सर. సార్ చాలా చక్కగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. అంటారు మా బ్రదర్ తెలుగు వాళ్ళు మెజారిటీ ఉంది. ఒక ప్రశ్న దయచేసి సిటీ వాతావరణం తర్వాత మన वातावरण में मत जाओ. वातावरण अच्छा है. दिल्ली बहुत अच्छा है. सर కొద్దిగా నిలబడి थोड़ा एंगल दो है. Sir, English. Sir, only English. Only English. Sir. रामनाथ सर सर दिस साइड सर सर ऊपर सर सीधी साहब इधर दिस सर दिस साइड स्ट्राइट The education institutions, notice boards లో, క్యాంటీన్స్ లో, తర్వాత బస్ స్టాప్స్ దగ్గర
ఈ ప్రైవేట్ హాస్టల్స్ ఎక్కడ ఉండో ఆ ఏరియాస్ లో ప్రింటెడ్ అబౌట్ 6,000 పోస్టర్స్. మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఎక్కడెక్కడైతే ఇది ఎక్కువ జరగడానికి అవకాశం ఉందో ఆ ప్లేసెస్ లో దీన్ని పెట్టుకున్నాం. ఆడరోడి ఉండకూడదు వచ్చిన రాష్ట్రమే వస్తాయి. కంప్లీట్ చేస్తాం. తర్వాత రాజశేఖర్, రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర, these are 3 inspectors who have really done good work. ఇది ముందుకు వెళ్ళాలి. ఫ్లాష్ బ్యాక్ లో ఫస్ట్ ఏది చీటింగ్, ఆటోమొబైల్ చీటింగ్ అండ్ దెన్ మ్యారేజ్ చీటింగ్ గ్యాంగ్స్ మనం పట్టుకోవడం జరిగింది. దీని తర్వాత we have also informed the Tamil Nadu police, Karnataka police and the other district police within the state